నమస్తే, నేను సిరి. నిన్న చూసుకున్నట్టయితే మెగాస్టార్ చిరంజీవి గారు అయితే బ్రహ్మానందం గారు ఇంకా వాళ్ళ కొడుకు నటించిన బ్రహ్మ ఆనందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు చర్చనీయాంశమైన సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్కి అయితే గురవుతున్నాయి. ఇంతకీ మెగాస్టార్ చిరంజీవి గారు అసలు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏం మాట్లాడారు, ఎందుకు ఇప్పుడు ఇంత చర్చనీయాంశమైన అన్న అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సార్. నిన్న చూసుకున్నట్టయితే బ్రహ్మానందం అనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు అది వివాదాస్పదం అనాలా లేకపోతే చర్చనీయాంశం అనాలా, అసలు ఏంటి, చాలా విషయాలు మాట్లాడడం జరిగింది సార్. అనేక విషయాలు మాట్లాడారు, అవి అన్నీ కూడా ఇప్పుడు ట్రోలింగ్కి అయితే గురవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని బూతులు అంటే ఒక పదం కూడా మాట్లాడినట్టు కూడా మనకి వినిపిస్తుంది. అది అసలు ఎందుకు వచ్చి మెగాస్టార్ చిరంజీవి ఆ రేంజ్లో ఉన్న ఒక వ్యక్తి ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు, ఏంటంటారు అసలు దీని వెనకాల గల కారణం ఏంటంటారు? సో ప్రధానంగా ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమైతే ఉన్నాయో అవి కొన్ని బాగా వైరల్ అవుతున్నాయి, అట్ ద సేమ్ టైము ట్రోలింగ్ గురవుతూ ఉన్నాయి. సో రాజకీయాలు అంతా ముందు రోజు ఆయన లైలా ఈవెంట్లో ఆయన ఏదైతే ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెందింది జనసేనలాగా అని చెప్పేసి ఏదైతే ఆయన వ్యాఖ్యలు చేశారో అవి బాగా ట్రోలింగ్ గురయ్యాయి. ప్రజారాజ్యం పార్టీకి ఎక్కడ, జనసేన ఎక్కడ? ప్రజారాజ్యం అనేది 2 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోయినటువంటి పార్టీ. అది అంటే ఎక్కువ కాలం దాన్ని సస్టైన్ చేయలేకపోయారు మీరు అధ్యక్షుడిగా ఉన్న పార్టీ. కానీ వేరే జనసేన వచ్చేటప్పటికి అది తన రక్తంతో చెమటతోటి పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసినటువంటి పార్టీ. ఒకసారి అసలు ఎన్నికలకే పోలేదు, ఒకసారి చాలా పరాభవాన్ని మూటగట్టుకున్నారు. మళ్ళీ అయినప్పటికీ కూడా ఎక్కడా కుంగిపోకుండా ఆయన మళ్ళీ దాని పార్టీని కాపాడుకుంటూ వచ్చి ఈ ఎన్నికలో 2024 ఎన్నికల్లో 100% రిజల్ట్ని సాధించారు. సో ఆయన అందుకని జనసేన పార్టీకి ప్రజారాజ్యం పార్టీకి సంబంధమే లేదు అని చెప్పేసి అనేక మంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి మాటలు. సో అట్లాగే ఆయన తనకి వారసుడు కావాలి, వారసురాలు కాదు అన్నట్లుగా, అంటే కొడుకు పుట్టాలి, మొదటిసారి అమ్మాయి పుట్టింది, రెండోసారి కూడా అమ్మాయి పుట్టుద్దేమో అని భయంగా ఉంది, చరణ్ ఇంకొకసారి అబ్బాయిని కంటరా అని చెప్పి ఆయన ఏదైతే ఆయన ఇప్పుడు బ్రహ్మ ఆనందం అనే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడారో అవి కూడా చాలా వివాదాస్పదం అవుతూ ఉన్నాయి. నేషనల్ లెవెల్లో నేషనల్ మీడియా కూడా ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యని సెక్సిస్ట్ రిమార్క్స్గా పేర్కొంటూ, సో ఇలాంటి వ్యక్తి అంటే మెగాస్టార్ లాంటి వ్యక్తి నోటి నుండి ఇలాంటివి రావచ్చా అని చెప్పి కూడా, అంటే ఇది మేల్ డామినేషన్ సొసైటీ అంటానికి ఈయన వ్యాఖ్యలు ఒక నిదర్శనము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈరోజు అమ్మాయి అబ్బాయి అనేటువంటి వివక్ష లేదు సామాజికంగా, కానీ ఇప్పటికీ కూడా చిరంజీవి లాంటి స్థాయి మనుషులు కూడా అలాంటి రిమార్క్స్ తమ మాటల రూపంలో వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కొంతమంది ఆవేదన పడుతున్నారు. కొంతమంది వాటి వల్ల ప్రభావితులు అవుతారు అభిమానులు అనేవాళ్ళు, వాళ్ళు కూడా అలాంటి భావజాలను నింపుకొని అమ్మాయిలను ఇబ్బంది పెడతారు, ఆడపిల్లల్ని అనేది కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ ఒక ఎత్తు, కానీ అలాంటి స్థాయి వ్యక్తి ఆయన 69 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక మెగాస్టార్. తమిళనాడులో రజనీకాంత్ గారికి ఎలాంటి స్టేచర్ ఉందో తెలుగునాట చిరంజీవి గారికి అంతటి స్టేచర్ ఉంది అని చెప్పేసి మనం అందరం కూడా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. నటుడుగా ఆయన ఎవరు కూడా వేలెత్తి చూపరు, అనేక రకాలైనటువంటి పాత్రలు చేశారు. సో తన ఇమేజ్కి భిన్నంగా తన కళాతృష్ణని సాటిస్ఫై చేసుకోవడం కోసం ఆయన ఒక స్వయం కృషి లాంటి సినిమా చేశారు, ఒక ఆరాధన లాంటి సినిమా చేశారు, ఒక రుద్రవేణ లాంటి సినిమా చేశారు, ఒక ఆపద్బాంధవుడు లాంటి సినిమా చేశారు. సో ఇవన్నీ కూడా ఆయనలో తనలో ఉన్నటువంటి నటుడిని సాటిస్ఫై చేసుకోవడానికి చేశారు కదా. మరి ఆయనలోని ఆ విజ్ఞత ఏమైపోయింది? ఆఖరికి బూతులు కూడా మాట్లాడుతున్నారే వేదికల మీద, అలా మాట్లాడవచ్చా అని చెప్పేసి కూడా అంటున్నారు. ఆయన ఏం మాట్లాడారు ఆ బూతులు అనేది? అంటే మీమ్స్లో మనం రకరకాల మీమ్స్ వస్తుంటాయి. ట్రోలింగ్కి పాజిటివ్ మీమ్స్ ఉంటాయి, నెగిటివ్ మీమ్స్ ఉంటాయి. ఆ నెగిటివ్ మీమ్స్కి సంబంధించి ఆయన చేసినటువంటి ఆ వ్యాఖ్య ఏదైతే ఉందో అది ఇప్పుడు చాలా తీవ్రమైనటువంటి సరిగ్గా ఇప్పుడు మీమ్స్ లో మొహం పెడతారు కదండి, ఎరుపు మొహం పెడతారు కదా, రెడ్ ఫేస్ పెడతారు కదండి. ఆ రెడ్ ఫేస్ అతనికి త్రోట్ అలా ఫిక్స్ అయిపోయింది, ఫ్లైట్ ఎక్కడో ఏ రోజు చుట్టూ. సో ఆయన ఆ మాటలు మాట్లాడేటప్పుడు వెనక ఉన్నటువంటి అక్కడ స్టేజ్ మీద బ్రహ్మానందం లాంటి వ్యక్తి కూడా ఆయన నోరిలా మూసేసుకున్నారు. అలాగే అక్కడ చూస్తే నాగ కల్కి డైరెక్టర్ ఆయన కూడా
ఒక ఇంత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఒక రకంగా చెప్పినట్టు షాక్ అయిపోయి ఇట్లా నోరుకి ఇట్లా అట్లా పెట్టుకోవటం. సో తను కూడా బ్రహ్మానందం గారి అబ్బాయి కూడా ఆయన ఒక పక్క నవ్వుతూనే ఉన్నా కానీ ఏంటి చిరంజీవి గారు ఇలాంటి మాటలు వచ్చాయి అనేటువంటి ఆశ్చర్యం కూడా వాళ్ళందరిలో కూడా కనిపిస్తుంది. అంటే మనం ఒక స్టేచర్లో ఉన్నప్పుడు ఒక ఈవెంట్కి ముఖ్య అతిథిగా వెళుతున్నప్పుడు ఎందుకని ఆయన చిరంజీవి గారు కావాలని మాట్లాడుతున్నారా, ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు కావాలని చేస్తున్నారా, వార్తల్లో ఉండాలని? అంటే ఇదివరకు ఆయన ఎంత సాఫ్ట్ స్పోకెన్ పర్సన్గా ఉండేవాళ్ళు, అసలు వివాదాలకు దూరంగా ఉండాలని ప్రయత్నం చేసేవాడు. ఏదైనా చిన్నపాటి వివాదం తన మీద తలెత్తినా కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా ఫీల్ అయ్యేవాడు. సో ఎవరన్నా తన గురించి నెగిటివ్గా అనుకుంటే చాలా బాధపడేవాడు. అందుకనే రాజకీయాల్లో తన మీద ఎక్కువ మంది లేనిపోని నిందలు మోపుతున్నారు అని చెప్పేసి తను రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కూడా ఆ రోజుల్లో ప్రధానమైన కారణం తను పనికిరాడనే విషయం తనకు తెలుసు. రాజకీయాల్లో ఉంటే అవతల వాళ్ళు ప్రత్యర్థులు దుమ్మెత్తి పోస్తారు, నిన్ను నీ పర్సనల్ జీవితాన్ని లాగుతారు, రకరకాల వ్యాఖ్యానాలు చేస్తారు. అంటే నువ్వు ఏదైతే నా ప్రతిష్ట నా పరువు అని అనుకుంటూ ఉంటారో దాన్ని బజార్కి ఎడుస్తారు ప్రత్యర్థులంగా. రాజకీయాల్లో ఏమైనా చేస్తారు, ఏమైనా మాట్లాడతారు. అందుగురించి అలాంటివి తనకు సరిపడవు. తను ఇంకొకటి మీద అలా వేయలేరు, అభాండాలు వేయలేరు. మన మీద అభాండాలు వేస్తే మనం కూడా తట్టుకోలేము అని ఆయన తెలుసు. కాబట్టి ఆ రోజున ప్రజారాజ్యం పార్టీని పెట్టి కూడా 2 ఏళ్ల కంటే ఎక్కువ మించి నడపలేకపోవడానికి కారణం అదే. ఆయన రాజకీయాలు సరిపడవు. సో ఇప్పుడు కూడా ఆయన చెప్పారు, నేను ఇంకా రాజకీయాల్లోకి రాను, నా ఇంకా జీవితం అంతా కూడా సినిమాలే అని చెప్పేసి ఇప్పుడు ఆయన చాలా క్లారిటీ ఇచ్చారు. కానీ ఎందుకని తన స్టేచర్ని మరిచిపోయి ఇలాంటి వేదికల మీద, బహిరంగ వేదికల మీద, అంటే గతంలో చూసుకున్నట్టయితే కూడా సరిలేరు నీకెవరు ఆ టైంలో కూడా కొంత ఇలాంటి మాటలు విజయశాంతి గారి గురించి అట్లా మాట్లాడడం జరిగింది. అండ్ ఇప్పుడైతే మరీ శృతి మించిందేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే లెగసీ గురించి, అంటే వారసత్వం గురించి మాట్లాడమే కావచ్చు, ఇది ఇప్పుడు ఏదైతే మనం ఆడియో విన్నామో దీని గురించే కావచ్చు. ఎందుకు అంటే ఆయన ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇవి విని ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము అభిమానించే నటుడే ఇలా ఉన్నాడు అంటే మేము కూడా ఇలా ఉండొచ్చు, ఇది కరెక్ట్ అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా సార్. ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ క్లబ్లు అనేవి చాలా ఉన్నాయి. అవును సార్. ఎన్నో అనేక మెగా ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉంటాయి. సో వాటికి ఈయన వల్లే కదా అవన్నీ కూడా వచ్చినాయి. వాళ్ళందరూ కూడా రామ్ చరణ్ని అభిమానిస్తున్నప్పటికీ కూడా అందులో కూడా చాలా మంది. సో అదంతా కూడా చిరంజీవి. ఆయన ఎవరి వారసుడుగానో ఈ ఫీల్డ్కి రాలా, తనే ఒక లెగసీని క్రియేట్ చేశారు. సో ఇప్పుడు ఆయన లెగసీని ఆయన కొడుకు కంటిన్యూ చేస్తున్నాడని మనం చెప్పుడు రామ్ చరణ్. మళ్ళీ అంటే తన లెగసీని కంటిన్యూ చేయడానికి మళ్ళీ ఇంకొక అమ్మాయిని కాకుండా అబ్బాయిని కనమని చెప్పేసి ఆయన సలహా ఇస్తున్నాడు. మళ్ళీ భయపడుతున్నాడు కూడా, ఒకవేళ మళ్ళీ రెండోసారి కనుక కాన్పు వస్తే మళ్ళీ అది అమ్మాయి అయితే ఏంటి పరిస్థితి, నాకు భయంగా ఉంది అంటే అమ్మాయి పుడితే మళ్ళీ ఆయన భయంగా ఉంది అంటే తన లెగసీ ఎక్కడ ఆగిపోతుందో అనేటువంటి భయం. మళ్ళీ అమ్మాయి పుడితే మళ్ళీ ఆ అమ్మాయి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది కదా, తన కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా ఉండదు కదా అనే భయం. సో అట్లా రామ్ చరణ్ తోటి అబ్బాయి పుట్టకపోతే రామ్ చరణ్ తోటి తన లెగసీ ఆగిపోతుందనే భయం. ఇవన్నీ కూడా ఆయన మాటల్లో వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఇలాంటి ఒక బూతు మాట, అంటే మామూలుగా మనం ప్రైవేట్గా మాట్లాడుకునే మాటలు కొన్ని ఉంటాయి, అవి అంతవరకే ఉండాలి. అది బహిరంగ వేదికల మీద అలాంటి బూతులు మాట్లాడితే అప్పటికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కేరింతలు కొట్టచ్చు. అరే చిరంజీవి నోటి నుంచి ఎలాంటివి వచ్చినాయి అని చెప్పి అక్కడ ఆశ్చర్యం కూడా ఉంటుంది. అరే చిరంజీవి గారు ఎంత బాగా మాట్లాడతారు, ఎంత సాఫ్ట్ పర్సన్, వివాద రహితంగా ఉండాలని కోరుకుంటారు కదా, ఇప్పుడేంటి చిరంజీవి ఎలా మాట్లాడుతున్నారు, ఈ తరహాగా మాట్లాడుతున్నారు, ఇంత అసభ్యకరంగా అభ్యంతరకరమైనటువంటి పదాలను వాడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు అని చాలామంది బాధపడుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో ఎంత వైరల్ అవుతుంది, ఇప్పుడు మనం రెండోసారి వినాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉంది. సో మరి ఇది ఒక పక్క ఇది వైరల్ అవుతూనే ఉంది, దాంతోపాటు దీని మీద విపరీతమైనటువంటి ట్రోలింగ్ కూడా జరుగుతుంది. చిరంజీవి నీకేమైంది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మరి రాబోయే రోజులు ఆయన అంటే ఇప్పుడు దీని మీద ఏమైనా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారా సార్ మరి చిరంజీవి గారు? ఇప్పుడు నా తెలిసి ఇది వివరణ ఇవ్వడానికి కూడా ఏముంటుంది, ఒకవేళ ఇస్తే అది పొరపాటున అంటే ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో ఈ మీమ్స్ అనేవి కనిపిస్తున్నాయో
ఆ రెడ్ ఫేస్కి ఆయన పెట్టిన తెలుగు పేరు ఏదైతే ఉందో అది నేను అన్యాపదేశం గబక నా నోటి నుంచి అసంకల్పితంగా వచ్చేసింది, అంతేగా నేను వాంటెడ్లీ ఆ మాట అనాలనుకోలేదు అని చెప్పాలి. మరి ఆయన అది చెప్తారా లేదా తెలియదు. అక్కడ చెప్పినా కానీ ఆల్రెడీ వెళ్ళిపోయింది, బయటికి జరగాల్సిన డ్యామేజ్ కూడా జరిగిపోయింది చాలా వరకు. ఎందుకంటే నేషనల్ లెవెల్లో కూడా మాట్లాడుతున్నారు అంటే ఎంత ఫాస్ట్గా అది వెళ్ళిపోయింది అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలా పెద్ద ఫిగర్, చిన్న వ్యక్తి కూడా కాదు. ఇప్పుడు ఒకప్పుడు కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి నేషనల్ లెవెల్లో వెళ్తుంది కాబట్టి ఇంకా మరి వెళ్ళిపోయింది ఆల్రెడీ. మరి ఇంకా దీని పరిణామాలు ఇంకే ఎంత ఉంటాయో మరి. ఆయన తను సంపాదించుకోవాలి. ఇలాంటిది ఏదైనా సరే ఒక పదం బయటకు వస్తుంది అనుకున్న టైంలో కూడా తాను కంట్రోల్ చేసుకోవాలి. ఆయనకు ఆ బ్యాలెన్స్ కోల్పోతున్నారేమో అని డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆయన చిన్నవాళ్ళు కాదు, 69 సంవత్సరాల వయసు. వేదికల దగ్గర మీద ఎలా మాట్లాడాలి ఏంటి, వేదికల మీద అనేది రజనీకాంత్ గారు ఒక గుడ్ ఎగ్జాంపుల్ అని చెప్పి అందరూ కూడా చెప్తుంటారు. ఆయన అలా నోరు జారి మాట్లాడితే వెంటనే కూడా అది కనుక తన నోటీస్కి వస్తే వెంటనే సారీ చెప్పిన సందర్భాలు కూడా ఆయనకు ఉన్నాయి. అది నాకు తెలియకుండా జరిగిపోయింది. మరి కానీ ఇక్కడ ఆయన వరుస పెట్టి ఇలా చేస్తున్నారంటే ఆయన ఇది ఏదో అసంకల్పితంగా అంటున్నది కాదు, ఆయన క్యాజువల్గా అనేస్తున్నారు. అట్లా అనేస్తున్నారు అంటే ఇప్పుడు నిజమైనటువంటి చిరంజీవి బయటకు వస్తున్నారని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. సో ఇప్పటిదాకా మనకు కనిపించిన చిరంజీవి వేరు, ఇప్పుడు కనిపిస్తున్న చిరంజీవి రియల్ అనుకోవచ్చు సార్. ఈ చిరంజీవి రియల్ చిరంజీవి అని కూడా కొంతమంది అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పాల్సింది కూడా ఆయన. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.